గాలిలోకి ఎగరదు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు. అది వాటికి ఉన్న కట్టుబాటు. ఒకానొక మృగం ఉంటుంది, జంతువు, కస్తూరి మృగము అంటారు. దాని నాభి నుండి స్రవిస్తుంది. అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన పోకరు ఉంటుంది. మనుష్యుడు ఒక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు. సముద్రంలో చేప ఉందనుకోండి, భూమి మీదకి ఎప్పుడు రాదు, సముద్రంలోనే పడి ఉంటుంది. అక్కడ ఆ చేపను ఇంకో చేప తెచ్చితే అంతే ఎలా ఉంటుంది. సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు. నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్లి ఈ